రెండో విడత గద్దర్ అవార్డ్స్కి సంబంధించినటువంటి సినిమాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక గద్దర్ అవార్డ్స్ విషయంలో మాట్లాడడానికి గద్దర్ తనయురాలు వెన్నెల గద్దర్ మనతో పాటుగా ఉన్నారు. అక్క, మీరు గద్దర్ అవార్డ్స్ గతంలో ఇవ్వడం జరిగింది, ఈ సంవత్సరం కూడా ప్రకటించడం జరిగింది. వనజీవి రామయ్య కూడా గద్దర్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలా సినిమాలు కనబడతా ఉన్నాయి. ఎట్లా అనిపిస్తూ ఉంది మీ నాన్నగారి పేరు మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం? ముందుగా గద్దర్ అవార్డ్స్ అందుకోబోతున్నాం. అన్ని అన్ని మూవీస్కి, షార్ట్ ఫిల్మ్స్కి, యాక్టర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ చాలా ఆనందంగా ఉంది. వనజీవి రామయ్య గారికి షార్ట్ ఫిల్మ్కి మూవీ రావడం, అలాంటి మంచి మూవీస్కి గద్దర్ అవార్డ్స్ రావడము చాలా ఆనందంగా ఉంది. అందుకే రేవంత్ అన్న గారి కళ నెరవేరుతుంది. ఎందుకంటే ప్రజా కళలను ముందుకు తీసుకుపోవాలి. ఒక మూవీ మాధ్యమంలో ప్రజల్ని చైతన్యవంతపరచాలి. మూవీ చూస్తే, ఒక పాట వింటే, ఒక మూవీ చూస్తే ప్రజలోకి వెళ్ళి ఆ పాజిటివ్నెస్ని ప్రజల్లో తీసుకొచ్చి సమాజంలో మార్పు తేవాలని ఒక ఆశయం ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఈసారి ప్రధానంగా రాజు వెడ్స్ రాంబాయ్ ఇట్లా కొన్ని సినిమాలు కనబడతా ఉన్నాయి, వాటి గురించి చెప్పాలి. మూవీ సెలెక్షన్ అదంతా జ్యూరీ చేస్తుంది. ఇప్పుడు చాలా క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే, మాకెందుకు అంటే ఉద్యమాలు ఉన్న కళాకారులు, బయట తెలంగాణ జానపద రచయితలు, కళాకారులు మాకు అవార్డు ఇవ్వట్లేదని ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు ఏంటంటే, ఇది మూవీకి సంబంధించిన అవార్డ్స్ కాబట్టి మూవీకే వస్తాయి. అండ్ ఈ అవార్డ్ సెలెక్షన్ క్రైటీరియా చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఒక మూవీకి అవార్డు ఇస్తున్నామంటే దాంట్లో చిన్న పాత్ర నుంచి, చిన్న ఒక యాక్టివిటీ నుంచి, ఒక చిన్న వస్తువు నుంచి, లైటనింగ్ నుంచి, సౌండ్ నుంచి అన్నీ పరిశీలించి కథను కూడా చూసుకుంటూ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ భాగంలోనే జ్యూరీ అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి ఐ కంగ్రాచులేట్ దానికి కూడా. అలాగే ప్రజాకళలు బయట ఉన్న తెలంగాణ కవులు, కళాకారులు, ప్రజలు నాటక ప్రదర్శనలు చేసే వాళ్ళందరూ కూడా గద్దర్ అవార్డ్స్ కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తామని భట్టి గారు అన్నారు. సో తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఆయన వస్తూనే మొదటిగా ప్రజా కళలకు విలువ ఇవ్వాలి, ఉద్యమాలకు విలువ ఇవ్వాలి అని చెప్పి వస్తున్నారు కాబట్టి సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఇది వెన్నెల గద్దర్ చెప్తున్న మాట. మొత్తం మీద గద్దర్ అవార్డ్స్ రెండో దఫా ఇవ్వడం విషయంలో తాను సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.